టోటల్ గా ఏ పంట పండిస్తే మనకు ఆదాయం వస్తుంది, రైతుకు కూడా ఏ పంట పండిస్తే సులభతరంగా చేయగలుగుతాడు. ఇప్పుడు మెకనైజేషన్ వచ్చింది, ఇక్కడ ఆదాయం హార్టికల్చర్ పోతే కొంచెం ఎక్కువ ఆదాయం వస్తుంది. అది అందరూ రైతులు చేసే పరిస్థితులు లేరు. దానికి ఏం చేయగలుగుతాం? హార్టికల్చర్ లో కూడా సులభతరంగా ఏమైనా చేయగలుగుతామా? ఇవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. చూద్దాం, నాకు ఒక ఐడియా వస్తుంది. ఏ క్లైమేట్ ఎట్లుంది, మీ ఊర్లో ఏ పంటలు వస్తాయి, మీ భూమి క్లైమేట్ రెండు కూడా బ్యాలెన్స్ చేయాలి. మళ్ళా అప్పుడే ఏ పంట వస్తుంది. ఇప్పుడు తమలపాకులు వేసే కల్చర్ ఉంది, ఇక్కడ కొన్ని ఊర్లో లేదు. ఆ తమలపాకులు వేసేదానికి ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉందా లేదా? మనుషులు పనిచేయడం తగ్గించారు, లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. లేబర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మెకనైజేషన్ వస్తా ఉంది. దాన్ని లాజికల్ గా కూడా తీసుకెళ్లాలి. నేను అందుకని అన్ని ఆలోచిస్తున్నాం. రాష్ట్రం మొత్తం రైతాంగాన్ని అప్పుల నుంచి బయటెడదేవాలి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి. మిమ్మల్ని ఆదుకోవాలనేది నా ఉద్దేశం.